అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం చరిత్రను సృష్టించిన వంశం కాదు, భవిష్యత్తునే మార్చేసిన వంశం. ఊహించుకోండి, ఎడారి ఇసుకరేణువుల్లో మొదలైన ఒక కథ ప్రపంచమంతా ఎలా విస్తరించిందో మనం చూడబోతున్నాం. అయితే ఈ కథలోకి వెళ్లే ముందు మనం ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. అసలు ఇస్లాం రాకముందు అరబులు ఎవరు? వాళ్ల మూలాలేంటి? ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం చూస్తే అరబ్బులను కొన్ని విభిన్న సమూహాలుగా విభజించారు. వీరిలో మొదటి వర్గం అంతరించిన అరబ్బులు. పేర్లోనే ఉంది గదా, వీళ్ళెప్పుడు లేరు. ఆద్, థమూద్ లాంటి ప్రాచీన నాగరికతలు వీళ్లే. వాళ్ల కథలు మనకు ఖురాన్లో కనిపిస్తాయి. ఇక రెండవ వర్గం మిగిలిన అరబ్బులు. ఈరోజు మనం చూస్తున్న అరబ్బులందరూ వీరి వారసులే అన్మాట. సరే, ఈ మిగిలిన అరబ్బులు ఉన్నారు కదా, వీళ్లు మళ్లీ రెండు పెద్ద శాఖలుగా విడిపోయారు. ఇది చాలా ముఖ్యమైన విభజన. అప్పట్లో ప్రతి అరబ్కు ఇది బాగా తెలిసిన విషయం. ఒకటి, కహ్తానీ అరబ్బులు. వీళ్లు దక్షిణ అరేబియా అంటే యెమెన్ ప్రాంతానికి చెందినవాళ్లు. వీళ్ళని స్వచ్ఛమైన అరబ్బులు అని పిలుస్తారు. ఇక రెండోది అద్నానీ అరబ్బులు. వీళ్లను అరబీకరించబడిన అరబ్బులు అంటారు. ఎందుకంటే వీరి వంశం ఇబ్రహీం ప్రవక్త కుమారుడైన ఇస్మాయిల్ నుండి మొదలైంది. సో వాళ్లు అరబిక్ సంస్కృతిలో కలిసిపోయారన్నమాట. ఇప్పుడు మన కథ ఈ అద్నానీ శాఖ వైపు తిరుగుతుంది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ గారి వంశవృక్షం సరిగ్గా ఇక్కడనుంచే మొదలవుతుంది. గమ్మత్తైన విషయమేంటంటే ప్రవక్తగారి నుంచి కరెక్టుగా 20 తరాలు వెనక్కి వెళ్తే అద్నాన్ అనే ఒకే ఒక్క పూర్వీకుడి దగ్గర ఆగుతుంది. అయితే ఇంత పెద్ద వంశవృక్షముంది కదా, దీని ప్రామాణికత ఎంతవరకు? చరిత్రకారులు దీన్ని ఎలా చూస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వాళ్లు దీన్ని 3 భాగాలుగా విభజించి చూస్తారు. మొదటిది, ప్రవక్తగారి నుంచి అద్నాన్ వరకు ఉన్న ఆ 20 తరాలు. ఇది పక్కా శిలాశాసనం లాంటిది, అందరూ ఒప్పుకుంటారు. ఇక రెండవ భాగం అద్నాన్ నుంచి ఇస్మాయిల్ వరకు. ఇది కొంచెం జానపద కథల మీద ఆధారపడి ఉంది, వేర్వేరు కథలు వినిపిస్తాయి. ఇక మూడవ భాగం ఇస్మాయిల్ నుండి ఆదాము వరకు. దీనికి సంబంధించిన సమాచారం ఇస్లామిక్ సంప్రదాయాల్లో కాకుండా యూదు, క్రైస్తవ సంప్రదాయాల్నుంచి తీసుకున్నారు. సరే, ఈ వంశంలోంచి నలుగురు చాలా ముఖ్యమైన వ్యక్తులు ముందుకొచ్చారు. వాళ్ళు ఖురైష్ తెగను, అంటే అప్పటిదాకా చెల్లాచెదురుగా ఉన్న ఒక సమూహాన్ని ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. మొదటి వ్యక్తి ఖుసై. సుమారు క్రీస్తుశకం 400 ప్రాంతంలో ఈయన ఖురైష్ తెగ తరపున మక్కాను తిరిగి చేజిక్కించుకున్నారు. అంతేకాదు, ఒక పార్లమెంట్ లాంటిది ఏర్పాటు చేసి యాత్రికుల బాగోగులు చూసుకోడానికి ఒక సిస్టమ్ను కూడా తీసుకొచ్చారు. నిజానికి ఆయన చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు. అధికారాన్నంతా ఒకే చోటికి తెచ్చి దార్ అల్ నద్వా అనే ఒక సభను నిర్మించాడు. మక్కాకు వచ్చే యాత్రికులకు ఉచితంగా భోజనం, నీళ్లు అందించే ఏర్పాటు చేశాడు. భవిష్యత్తులో మక్కా ఎలా ఉండాలో ఆయన అప్పుడే ఒక రూపు ఇచ్చారన్నమాట. ఖుస్సై తర్వాత వచ్చిన మరో ముఖ్యమైన వ్యక్తి హాషిం. ఈయన ప్రవక్తగారి ముత్తాత. ఈయన చేసిందేంటంటే ఖురైష్ తెగ ఆర్థిక స్వరూపాన్నే మార్చేశారు. ఎలాగంటే కొన్ని అద్భుతమైన వాణిజ్య మార్గాలను స్థాపించి ఖురైష్ భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాది వేశారు. ఆయన ఆలోచనే రిహ్లాద్ అల్ షితాయి వాల్ సైఫ్, అంటే శీతాకాలం, వేసవికాల యాత్రలు. వేసవిలో ఉత్తరాన రోమన్ సామ్రాజ్యం వైపు, శీతాకాలంలో దక్షిణాన యెమెన్ వైపు వర్తక బృందాలను పంపేవారు. ఈ ఒక్క ఐడియాతో మక్కా అప్పటి ప్రపంచ సూపర్ పవర్స్తో కనెక్ట్ అయింది. ఇక ఖురైష్ తెగకు సంపద వెల్లువెత్తింది. ఇక మూడో వ్యక్తి ప్రవక్తగారి తాతగారైన అబ్దుల్ ముత్తలిబ్. ఈయన హయాంలో జరిగిన 3 చాలా ముఖ్యమైన సంఘటనలు ఖురైష్ తెగ గౌరవాన్ని ఆకాశానికి చేర్చాయి. ఒకటి, శతాబ్దాలుగా కనుమరుగైపోయిన పవిత్ర జంజం బావిని ఆయన ఒక కల ఆధారంగా మళ్లీ కనుగొన్నారు. 2, తనకు 10 మంది కొడుకులు పుడితే ఒకరిని బలి ఇస్తానని ఒక పెద్ద ప్రతిన పూనడం. ఆ తర్వాత ప్రవక్త తండ్రి అయిన అబ్దుల్లాను 100 ఒంటెలతో విడిపించడం. ఇక 3, మక్కాపై జరిగిన ఏనుగుల దాడిని ఎదుర్కోవడం. ఈ ప్రతి సంఘటన ఆయన నాయకత్వాన్ని నిరూపించింది. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చాం. అదే ఏనుగు సంవత్సరం. ప్రవక్తగారు జన్మించిన అదే సంవత్సరంలో జరిగిన ఒక అద్భుతమైన, నిర్ణయాత్మకమైన సంఘటన ఇది. ఏం జరిగిందంటే, యెమెన్ గవర్నర్ అబ్రాహా
కాబాను కూల్చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలందరూ మక్కాకు బదులు తాను కట్టించిన చర్చ్కి రావాలని అతని ప్లాన్. అందుకోసం ఏనుగులతో కూడిన ఒక భారీ సైన్యాన్ని తీసుకుని మక్కా మీదుకు దండెత్తాడు. అబ్రహాతో తలపడినప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ చాలా ప్రశాంతంగా మాట్లాడారు. ఈ ఇంటికి ఒక యజమాని ఉన్నాడు. ఆయనే దాన్ని కాపాడుకుంటాడు. నా ఒంతెలకు నేను యజమానిని, వాటిని కాపాడుకోవడం నా పని అని ధైర్యంగా చెప్పారు. చూశారా ఎంతటి విశ్వాసమో? ఆ తరువాత జరిగింది ఒక అద్భుతం. అబ్రహా సైన్యంలోని ప్రధాన ఏనుగు మహ్మూద్ కాబావైపు ఒక్క అడుగు కూడా వేయలేదు. అదే సమయంలో ఆకాశంలో అబాబిల్ అనే పక్షుల గుంపులు ప్రత్యక్షమయ్యాయి. అవి తమ ముక్కులతో కాల్చిన మట్టి రాళ్లను తెచ్చి ఆ సైన్యం మీద వేశాయి. ఆ రాళ్లు తగిలిన సైనికుల శరీరం కరిగిపోవటం మొదలైంది. అలా మొత్తం సైన్యం నాశనమైపోయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఇంతటి అద్భుతమైన చారిత్రక సంఘటన జరిగిన అదే సంవత్సరంలో అబ్దుల్ ముత్తలిబ్ మనవడిగా ప్రవక్త ముహమ్మద్ జన్మించారు. సరే, ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఈ వంశవృక్షం గురించి తెలుసుకోవడం ఎందుకంత ముఖ్యం? దీని వెనుక ఉన్న అసలు అర్థమేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఖుసై రాజకీయ శక్తిని స్థాపించారు. హాషిం ఆర్థిక బలాన్ని నిర్మించారు. అబ్దుల్ ముత్తలిబ్ ఆధ్యాత్మిక ప్రతిష్టను పెంచారు. ఇలా ప్రతీ తరం ఒక ఇటుకల ఈ వంశ గౌరవాన్ని నిర్మిస్తూ వచ్చింది. చివరికి అరేబియాలోనే అత్యంత గొప్ప వంశంగా ఇది నిలిచింది. ఒక మహత్తరమైన వ్యక్తి రాకకోసం అంతా సిద్ధం చేయబడినట్టుగా అనిపిస్తుంది కదా? అంటే ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనల సమాహారం కాకపోవచ్చు. బహుశా ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించే వ్యక్తి రాకకోసం చరిత్రే స్వయంగా వేదికను సిద్ధం చేసిందేమో. మరి ఆ రాక తర్వాత వచ్చిన ఆ సందేశం ఎంత శక్తివంతమైనదై ఉంటుందో మనం ఆలోచించవచ్చు.